హలో అండి, వెల్కమ్ టు శ్రావణి రామంజం వ్లాగ్స్. నేను మీ శ్రావణి. మీకు ఒక మంచి సర్ప్రైజ్ చూపిస్తాను. ఎండ్లో స్వామీజీ వారిని చాలా కన్నుల విందుగా కనిపించేది ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో ఎండింగ్లో ఉంది. ఎంతో ఆనందం, అసలు పట్టలేనంత ఆనందంలో ఉన్నాం మేము. స్వామీజీకి రథయాత్ర చేశారు. అసలు చెప్పలేనంత ఆనందం. అక్కడ ఉంటే ఎంత డ్యాన్స్ చేసేవాళ్ళు, ఎంత ఆనందించేవాళ్ళో, ఆనందానికి హద్దులు లేకుండా ఉండేవి. అయితే ఈ వీడియో ఏంటంటే, ఇంకా హోమానికి వెళ్ళానని చెప్పాను కదా, అది ఎండింగ్ అనమాట. పూర్ణాహుతి అన్ని మండపాలలో, ఇప్పుడు పూర్ణాహుతి హోమం మండపం పెట్టారు కదా, ఒక 4-5 పెట్టారనమాట. అక్కడ అన్ని మండపాలలో పూర్ణాహుతి చేసేస్తున్నారు స్వామీజీ. ఇంకా లాస్ట్ డే కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు మొత్తం పూర్తిగా అయిపోతుంది అనమాట హోమము. ఇంకా వృక్ష శాంతి యాగం అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా పెద్ద హోమము, చాలా అంటే చాలా బాగుంది. మేము అసలు వెళ్ళని వాళ్ళకి ఒకవేళ స్వామీజీ భక్తులు ఉంటే చూస్తే, ఇది చిన్న వీడియో నా తరపు నుంచి చూసి చాలా ఆనందిస్తారనుకుంటున్నాను. నేను చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. మేము అక్కడుండి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. స్వామీజీని చూస్తూ అక్కడ ఉన్నదంతా ఆనందిస్తూ ఎంతో ఆహ్లాదంగా గడిపాము. ఉన్న 4 days హ్యాపీ అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ నా లైఫ్లో. మా ఆయన లైఫ్లో ఎప్పుడు వెళ్ళారంట, కానీ ఇట్లాంటి యాగానికి వెళ్ళడం, హోమానికి వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. మేము మా హస్బెండ్ అక్కడ సేవ కూడా చేశారట, కానీ నాకు తెలీదు. పెళ్ళి కాకముందు, పెళ్ళి అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. మా హస్బెండ్ ఆనందానికి మాత్రం హద్దులు లేవు. మా పిల్లలు అయితే ఆడుకున్న వాళ్ళు ఆడుకున్నట్టే ఉన్నారు. ఎక్కడ చూసినా ఎంతో పెద్ద ప్లేస్. పిల్లలను కూడా ఎక్కడ ఆపలేరండి, ఎవ్వరు ఏమీ అనలేరు. పిల్లలు హ్యాపీగా ఆడుకున్నారు, హ్యాపీగా ఉన్నారు, మంచిగా తిరిగారు. సుఖవనం కూడా బాగుంది. ఇంకా మ్యూజియం కూడా ఉంది. మ్యూజియం కూడా చాలా అంటే చాలా బాగుంది. మ్యూజియంలో స్వామీజీ ఫస్ట్ పోస్ట్ మ్యాన్గా పనిచేశారంట. అప్పుడు చేసిన సైకిల్, చెప్పులు, ఆ పోస్ట్లో వచ్చిన మంత్లీ వస్తాయి కదా అమౌంట్, అవి ఇంట్లో కొంత అమౌంట్ అని ఇచ్చేసి మిగతా అమౌంట్ లేని వాళ్ళందరికీ పంచేవారంట స్వామీజీ. అదన్నమాట స్వామీజీ. ఇంకా హోమం కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది, పూర్ణాహుతి చేసేస్తున్నారు. అందుకని అక్కడ ఉండి ధ్యానంగా అక్కడే ఉండి ఏవైనా కోరికలు ఉంటే ఇక్కడే కోరుకొని బాగా నమస్కరించుకొని, ఇంకా మన కోరికలు నెరవేరాలని కోరుకుంటూ, ఇంకా అందరి కోరికలు నెరవేరాలని కోరుకొని పూర్ణాహుతి కంప్లీట్ చేశారు. దీని తర్వాత చిన్న చిన్న స్టంట్స్ కూడా చేశారు. అసలు స్వామీజీకి అమ్మవారికి కూడా స్నానం చేయించారు. ఒక 108 బిందెలతోని అమ్మవారికి మంచి అభిషేకం చేయించి, దాని తర్వాత స్విమ్మింగ్ పూల్లో స్వామీజీ కూడా స్నానం చేసి స్టంట్స్ అవన్నీ చేశారు. అవన్నీ వీడియోస్ లేవు. దాని తర్వాత ఇది రథయాత్ర. ఈ రథయాత్ర చూసి భక్తులందరూ ఎంతో అంటే ఎంతో సంతోషించారు. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవండి. ఈ రథయాత్ర చూడడానికి మేము ఎన్ని జన్మలు ఎత్తినా సరిపోమేమో. ఈ జన్మకు తీరింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.